మున్సిపల్స్ హీట్ జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లు బీఆర్ఎస్ నేతల బస్తిబాట అర్బన్లో పట్టుకు బీజేపీ యత్నం ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం జోరుగా శంకుస్థాపనలు అభివృద్ధి పనులకు ప్లాన్ కేడర్ను కాపాడుకునే పనిలో కేటీఆర్ వరుసగా జిల్లాల టూర్లు ఖమ్మం పర్యటనకు కొద్ది గంటల ముందే కాంగ్రెస్లోకి గులాబీ కార్పొరేటర్లు మున్సిపాలిటీలో తమను ఆదరిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామంటున్న బండి సంజయ్ హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలో ముందస్తు ప్రచారం 12న మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు సంబంధించిన ఫైనల్ ఓటర్ లిస్టులను ఈ నెల 12న విడుదల చేయాలని ఆయా మున్సిపాలిటీలకు కమిషనర్లకు కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లతో బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల తుది జాబితా పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా జాబితా విడుదల చేసి టీపోల్లో అప్లోడ్ చేయడం 16న పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటోలతో ఓటర్ల తుది జాబితా ప్రకటించడంపై ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు రిటర్నింగ్ ఇతర అధికారులను నియమించాలన్నారు. పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలను టీపోల్లో అప్డేట్ చేయాలని కోరారు. మొత్తానికి మొన్న గ్రామ పంచాయతీలు ముగిసినాయి. ఇప్పుడు మున్సిపాలిటీలు వచ్చినాయి. ఈ మున్సిపల్ అయిపోగానే వీటిని ఒకసారి అంచనా వేసుకొని వీటి ఫలితాలను అంచనా వేసుకొని వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మొత్తానికైతే మున్సిపల్కి సంబంధించి మళ్ళా రాజకీయ వాతావరణం వేడెక్కింది. మళ్ళొక నెలన్నర పాటు అందరికీ కార్యకర్తలకు చేతి నిండా పైసలు ఉంటాయి. ఇక పార్టీలు కూడా పంచవలసినంత పైసలు పంచుతాయి, పోయవలసినంత మద్యం పోతుంది, తినిపించవలసినంత తిండి తినిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు చేతి నిండా పైసలు ఉంటే కడుపు నిండా మందు పోతారు. ఇక కేటీఆర్ అయితే షురువు చేసిండు. మొన్న జనగామ, నిన్న ఖమ్మము, మళ్ళీ ఇవాళ ఒక రోజు పోతాడు, రేపు ఒక రోజు పోతాడు. ఆయన స్పీడ్ పెంచిండు బాగా. ఆయన ఎందుకు స్పీడ్ పెంచిండంటే ఇప్పుడు 4000 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్కు సంబంధించి గెలుచుకున్నారు. మరి ఈ 4000ను కాపాడుకోవాలి సుమా. 2028 వరకు ఈ 4000 సర్పంచులను కాపాడుకోవాలి. లేకపోతే అటో ఇటో అయిందనుకో సున్నా అవుతుంది మొత్తం. కాబట్టి వాళ్ళు కొంత ముందుగా మేల్కొని ఆ 4000 మంది సర్పంచులను కాపాడుకుంటూనే మున్సిపాలిటీలో ఎలాంటి వ్యూహాలు రచించాలనేది కొంత అడ్వాన్స్డ్గా ముందస్తు టూర్లను పెట్టుకున్నారు కేటీఆర్ గారు. కాబట్టి ఇప్పుడు గులాబీ క్యాడర్ను కాపాడుకోవడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలను వేసుకోవాలి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది టాస్కే. మొన్న అంటే గుర్తు లేదు, ఇప్పుడు గుర్తున్నది. ప్రభుత్వం మీద ఏం వ్యతిరేకత ఉన్నది, ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది గుర్తులను బట్టి ప్రజలు డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇది మరో సవాల్ అని చెప్పాలి. ఇది మరో టాస్క్, ఇది మరొక ఎగ్జామ్ అయినకు. కాబట్టి మరి జూబ్లీ హిల్స్ని గెలుచుకున్నట్టే, అటుపోతే అక్కడ ఏది కంటోన్మెంట్ని గెలుచుకున్నట్టే ఇప్పుడు మరి ఈ మున్సిపాలిటీలో కూడా అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక బండి సంజయ్ గారు ఏమంటారు, అభివృద్ధి అంటే ఏందో, బండి పోతే బండి అన్నావు, ఇప్పటి వరకు బండికి దిక్కులేదు. వరదలు వచ్చి బండ్లు కొట్టుకపోయినాయి కదా హైదరాబాద్లో. స్కూటీ పోతే స్కూటీ, కారు పోతే కారు, బైక్ పోతే బైకు, ఏది పోతే ఆయన అన్నారు. ఇక మనోళ్ళు అన్నారు, మనోళ్ళు పంచులేసే. బండి పోతే బండి అన్నావు, మరి గుండు పోతే గుండు ఇస్తావా అన్నారు. అట్లా నెటిజన్ల సెటర్లు ఉంటాయి.